నమస్తే బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. మీకందరికీ పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్, ఏరోబిక్స్, యోగా, మెడిటేషన్ ఇవన్నీ చేసే అలవాటు ఉందా? లేదా? అయితే వెంటనే స్టార్ట్ చేయండి. ఎందుకు అంటున్నారా? ఫిట్నెస్ చాలా ముఖ్యమండి. లేదంటే ఎలా చెప్పండి? ఫిట్నెస్ ఉంటేనే మన ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటేనే మనసు, మైండ్ అన్ని యాక్టివ్ గా ఉంటాయి. అప్పుడు మన చుట్టూ ఏమున్నా సరే యాక్టివ్ గా ఉంటుందన్నమాట మనం ఉండే సరౌండింగ్స్ అన్ని. ఇంతకీ నేను చూపించే హెల్తీ డైట్ రెసిపీ ఏంటా అని క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారా? ఎప్పుడు చెప్తాను అని. చెప్పడం ఏంటండి, డైరెక్ట్ గా చేసి కూడా చూపిస్తాను కదా, అంత తొందర ఎందుకు? సరే అయినా సరే చెప్పేస్తున్నాను. సేమియా పాలకూర క్యారెట్ బాత్. సో చెప్పాను కదా, సేమియా పాలకూర క్యారెట్ బాత్ అని. మరి దానికోసం మనం చేయాల్సింది, ముందు పాన్ పెట్టాలి స్టవ్ మీద. స్టవ్ ఆన్ చేయాలి. ఇది రెగ్యులర్ గా మనం చేసుకుంటాం కదండి. మామూలుగా అయితే ఉప్మా రవ్వతో బాత్ చేసుకుంటాం టొమాటోలు వేసి. ఇది మాత్రం కొంచెం డిఫరెంట్, మరి హెల్తీ డైట్ రెసిపీ కదా, అందుకని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కాసిన ఆవాలు వేస్తున్నాను. ఇప్పుడు నేను జీరా వేస్తున్నా. సరే, ఇప్పుడు నేను మినపప్పు వేసుకుంటున్నాను. కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, కొద్దిగా పచ్చిమిరపకాయలు. నెక్స్ట్ ఏం వేస్తున్నాను అంటే ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. అయిపోయింది కదా, ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు నేను ఇందులో జీడిపప్పు వేస్తున్నా. వీటిని కూడా బాగా వేయించుకుందాం. జీడిపప్పు కూడా వేగాయి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే అందులో క్యారెట్, శుభ్రంగా తురుము పెట్టుకున్న క్యారెట్. చూసారా, క్యారెట్ కొంచెం ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో పాలకూర, కట్ చేసి పెట్టుకున్న పాలకూర. ఇది అయ్యేటప్పుడే నేనేం వేస్తాను అంటే ఇప్పుడు కాస్తంత పసుపు, అలాగే సరిపడేంత ఉప్పు. ఇప్పుడు బాగా కలిపేస్తే సరిపోతుంది. ఈ పాలకూరని కాసేపు వేయించాలి కాబట్టి నేను అలా వేయిస్తూ ఉంటాను. మన పాలకూర చక్కగా ఫ్రై అయిపోయింది. అలాగే నేను వేసిన క్యారెట్ కూడా ఫ్రై అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే ఇందులో నీళ్ళు పోసేస్తాను. ఇందులో ఉప్పు కూడా వేసేసాను కాబట్టి ఈ నీళ్లు కాస్త తెల్లిన తర్వాత సేమియా వేసుకొని ఉడకపెట్టుకోవాలి. నీళ్లు బాగా తెల్లాయి చూస్తున్నారా. ఇప్పుడు నేను ఇందులో సేమియా వేస్తాను.
నీళ్ళ క్వాంటిటీ చూసుకొని అప్పుడు సేమియా వేసుకోవాలి. బాగా కలిపేశాను కదా, సేమియా చక్కగా ఉడకాలండి. ఉడికేంత వరకు నేను కలుపుతూ ఉంటాను. కాసేపు టైం పడుతుంది, మీరు అంతవరకు వెయిట్ చేయండి. అయిపోవచ్చింది, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అదొక్కటి నెక్స్ట్ మిగిలింది. నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేసి తీసేసుకుంటాను. చూస్తున్నారు కదా, సేమియా పాలకూర క్యారెట్ బాత్. నన్ను ఎప్పుడెప్పుడు తింటారు అంటూ నోరూరించేస్తుంది. కానీ తినడానికంటే ముందుగా కొంచెం ఫైనల్ టచ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ ఫైనల్ టచ్ లోనే బోల్డ్ అంత టేస్ట్ దాగుంటుంది. యాజ్ యూజువల్ గా నా ఫైనల్ టచ్ లో మాక్సిమం ఉండేది లెమన్. ఓకే, సో ఈ లెమన్ ని తినే ముందు ఇలా పిండుకొని ఉప్మాలో చక్కగా తిన్నామనుకోండి, ఆహా సూపర్ ఉంటుందన్నమాట. సో నేనైతే అలాగే చేస్తాను. కానీ దానికంటే ముందు మీరేం చేస్తారు? ఎస్, కరెక్ట్, సేమియా పాలకూర క్యారెట్ బాత్ కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూడండి. సేమియా పాలకూర క్యారెట్ బాత్ కి కావాల్సిన పదార్థాలు: సేమియా 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, పాలకూర 1 కట్ట, పచ్చిమిర్చి 2, కాజు 5, జీరా 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయలు 1, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆవాలు 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 1, కరివేపాకు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 1 టీ స్పూన్. సేమియా పాలకూర క్యారెట్ బాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, జీరా, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించుకొని, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు వేసి మరొకసారి వేయించుకొని, క్యారెట్, పాలకూర, పసుపు, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత సరిపడా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. చివరిగా సేమియాను కూడా వేసి దగ్గర పడేదాకా కలుపుతూ ఉడికించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే సేమియా పాలకూర క్యారెట్ బాత్ రెడీ. సేమియా పాలకూర క్యారెట్ బాత్ కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. అదిరిపోయింది. నేను చెప్పడం కాదు కానీ మీ ఇంట్లో చేసుకొని తినాల్సిన రెసిపీ ఇది. అంత బాగుంది. అండ్ ఏ ఆరోగ్య దేవతన్నా వచ్చి మీకు ఆరోగ్యం కావాలా అంటే మినరల్స్ కావాలా, విటమిన్లు కావాలా నాయనా అని అడిగితే ఏం చెప్తాం? అన్ని కావాలమ్మా అని అడుగుతాం కదా. అప్పుడు ఆ దేవత తదాస్తు అంటూ ఇచ్చేదే ఈ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. అన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయి దీనిలో. మరి దీని కాంబినేషన్ గా ఏం తింటే బాగుంటుంది? వాడండి. మీరేం వాడద్దు, నేను వాడేసి ఆల్రెడీ ఆలోచించేసి ఒక మంచి రెసిపీ తెచ్చేసాను అనమాట. అదే కాలీఫ్లవర్ మీల్ మేకర్ కుర్మా. మరి బాత్లోకి కుర్మా బాగుంటుందా? ఎందుకు బాగోదు? ట్రై చేస్తే అన్ని బాగుంటాయి. సో మరి అది ఎలాగో నేను చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. ఓకేనా? కమ్ ఆన్. కాలీఫ్లవర్ మీల్ మేకర్ కుర్మా అన్నా కదండి, దానికోసం కాలీఫ్లవర్ కావాలి, అలాగే మీల్ మేకర్ కావాలి, ఇంకా బోల్డ్ అన్ని అదర్ ఇంగ్రీడియంట్స్ కూడా కావాలి. కాకపోతే కాలీఫ్లవర్ గురించి నేను ముఖ్యంగా మీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నా. ఏంటి అంటే చాలా మంది కాలీఫ్లవర్ కొన్నప్పుడు కాస్త పైన అటు ఇటు చూసి బానే ఉంది పువ్వు అనుకొని కొనేస్తారు కదా. కాకపోతే ఏంటి అంటే ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఊరికే మామూలుగా ట్యాప్ కింద పెట్టేసి కడిగేస్తారు. ఆ తర్వాత కట్ చేసి వండేస్తారు. ఏంటి అందులో పురుగులు ఉంటాయి కదా అంటే ఏముంది పసుపు వేస్తున్నాము, వేడి చేస్తున్నాము, అవే చచ్చిపోతాయి, ఏముంటుంది అని చాలా మంది అంటూ ఉంటారు. సో అలా కాకుండా ఎప్పుడైనా సరే గోబీ పువ్వు అనేది చాలా ఆరోగ్యానికి మంచిదే. కానీ అందులో పురుగులు అవి ఇవి ఉంటే మనకే కష్టం కదా, నష్టం కూడా. అందుకని ఎప్పుడైనా గోబీ పువ్వు కొని దాంతో ఏమైనా చేసే ముందు వేడి అంటే పాన్ లో నీళ్లు పెట్టి వేడి చేసి అందులో కాస్తంత ఉప్పు వేయాలి. అది కరిగిన తర్వాత చక్కగా మన గోబీ పువ్వు ఏదైతే కట్ చేసి పెట్టుకుంటామో అది వేయాలి. అందుకే నేను ఇప్పుడు అదే వేస్తున్నాను.
ఇలా కాసేపు గోబీ పువ్వుని ఉప్పు వేసిన వేడి నీళ్ళలో ఉడికిస్తే లోపల ఏమైనా పురుగులు ఏమైనా ఉంటే చచ్చిపోతాయి. అలాగే మనకు కూడా ఎలాంటి ప్రాబ్లం రాదనమాట, ఎందుకంటే ఇప్పుడు రసాయనాలు చాలా వాడుతున్నారు కదండి, అందుకని. సరే, ఇది అలా ఉడుకుతూ ఉంటుంది. మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏం చేయాలో నేను చెప్తాను. మిక్సీ తీసుకొచ్చి యాలకులు వేస్తున్నాను, అలాగే కొద్దిగా లవంగాలు, దాల్చిన చెక్క, ఆ తర్వాత కొద్దిగా శనగపప్పు వేస్తున్నాను. తర్వాత వేరుశనగపప్పు. అందుకే అంటే కుర్మా చాలా పెద్ద ప్రాసెస్ అని, చాలా టైం పడుతుందని అనుకునే వాళ్ళ కోసమే ఈ రోజు నేను ఈ కుర్మా చేసి చూపించబోతున్నా. ఒక 2-3 ఎండుమిరపకాయలు, ఆ తర్వాత ఇందులోనే ధనియాలు వేసుకుంటున్నా. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, నెక్స్ట్ పచ్చి కొబ్బరి, అంటే ఆల్రెడీ తురిమి పెట్టాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నాను అంటే జీడిపప్పు, ఇవన్నీ మనం చక్కగా మిక్సీ పట్టుకోవాలండి. మన మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇందాక వేడి నీళ్ళలో ఉప్పు వేసి కాస్త గోబీని ఉడికించుకున్నాను కదా, అది అందులోంచి తీసేస్తాను. గోబీ మీల్ మేకర్ కుర్మా అని చెప్పాను కదండి, మరి మీల్ మేకర్ కూడా గట్టిగానే ఉంటుంది కదా, దాన్ని ఏం చేయాలి? ఏముంది, ఆల్రెడీ వేడి నీళ్ళు ఉన్నాయి, అందులో ఉప్పు కూడా వేసే ఉంది కాబట్టి దాంట్లో వేసి ఒక 2 నిమిషాలు ఉంచి తీసేస్తే మీల్ మేకర్ కూడా రెడీ. సరే, అయిపోయింది, నానిపోయింది. ఇప్పుడు నేను తీసేస్తున్నాను దీన్ని కూడా. మన గోబీ మీల్ మేకర్ కుర్మాకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ 2 రెడీ చేసి పెట్టేశానండి. నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి, స్టవ్ ఆన్ చేయాలి, కొద్దిగా నూనె వేసుకోవాలి. అందులో ముందు నేను ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఇందాకే చెప్పాను కదా, కుర్మా అనేది ఈజీ ప్రాసెస్, కాకపోతే చాలా మందికి ప్రాసెస్ తెలియక అబ్బో అదంతా ఎవరు చేసుకుంటారు అని చెప్పి చేసుకోరు అని చెప్పి బ్రేక్ఫాస్ట్ లో కూడా కుర్మా చేసుకోవచ్చు. ఉల్లిపాయ వేగుతోంది కదా, ఇప్పుడు నెక్స్ట్ నేను ఏమేస్తున్నానంటే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం వేస్తున్నానంటే టొమాటో ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు, ఈ టొమాటో ముక్కలు ఏవైతే నేను వేసానో అవి బాగా మగ్గాలండి. టొమాటోలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు నేను ఏమేస్తాను అంటే ఇందాక బోల్డ్ అని మసాలా దినుసులు వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదండి, దాంతో పని వచ్చింది. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ యాక్చువల్లీ.
ఇది వేసుకొని బాగా కలుపుతూ కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఈ పేస్ట్ ఏదైతే మనం తయారు చేసుకున్నామో, అంటే నేను ఏదైతే తయారు చేశానో దాన్ని కాసేపు వేగనివ్వాలి. ఎందుకంటే ఇందాక మనం వేసిన దినుసులేవి నేను వేయించలేదు, పచ్చిగానే వేసాను కాబట్టి ఇప్పుడు కాస్త వేయిస్తే ఆ పచ్చివాసన అంతా పోతుందన్నమాట. మన గ్రేవీ చూసారా, పచ్చివాసన పోయింది, చక్కగా వేగింది, మంచి గుమగుమలు వచ్చేస్తున్నాయి. ఎంత సింపుల్ గా అయిపోతుంది. నెక్స్ట్ నేను ఏం వేస్తున్నానంటే ఇందులో కాస్తంత పసుపు, అలాగే ఉప్పు, ఇప్పుడు నేను ఏం వేస్తాను ఇందులో అంటే వేడి నీళ్ళలో ఉప్పు వేసి కొంచెంసేపు ఉడికించి పెట్టుకున్నాను కదండి ఆ గోబీ. బాగా కలిసిపోయాయి గోబీ. ఇప్పుడు నేను ఏం వేస్తున్నానంటే మీల్ మేకర్. కుర్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసేసుకుంటాను. చూస్తున్నారా మన కాలీఫ్లవర్ మీల్ మేకర్ కుర్మా ఎంత బాగుందో. లుక్ లో అయితే 10 out of 100 మార్క్స్ ఇస్తాను నేను. కానీ ఇందులో ఏదో కాస్త కలర్ కాంబినేషన్ అంత హైలైట్ అనిపించట్లేదు ఏంటి, నాకు గుర్తొచ్చేసింది. ఎన్ని వేసినా సరే పైనుంచి అలా కాస్త కొత్తిమీర చల్లకపోతే లుక్ రాదంతే. ఇప్పుడు పర్ఫెక్ట్. చూసారా కాలీఫ్లవర్ మీల్ మేకర్ కుర్మా ఎంత సింపుల్ గా, ఎంత ఈజీగా, ఎంత తక్కువ టైంలో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు మళ్ళీ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసుకునే విధానం ఏంటో చూడండి. కాలీఫ్లవర్ మీల్ మేకర్ కుర్మాకి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1, ఉల్లిపాయలు 1, టొమాటోలు 2, మీల్ మేకర్ 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కొబ్బరి తురుము 4 టీ స్పూన్లు, కాజు 5, వేరుశనగ పప్పు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 4, యాలకులు 2, దాల్చిన చెక్క 1, లవంగాలు 2, పచ్చిమిర్చి 3, ఎండుమిర్చి 2, ధనియాలు 1 టేబుల్ స్పూన్. కాలీఫ్లవర్ మీల్ మేకర్ కుర్మా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నీళ్లు పోసుకొని కొంచెం ఉప్పు వేసి కాలీఫ్లవర్ వేసి ఉడికించుకొని ఒక బౌల్ లోకి తీసుకొని అదే పాన్ లో మీల్ మేకర్ ని కూడా వేసి నానబెట్టి వేరే బౌల్ లోకి తీసుకోవాలి. మిక్సీ జార్ లో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, శనగపప్పు, వేరుశనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, జీడిపప్పు వేసి మిక్సీ పట్టుకొని మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటోలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కొంచెం నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు, కాలీఫ్లవర్ మీల్ మేకర్ వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే కాలీఫ్లవర్ మీల్ మేకర్ కుర్మా రెడీ. కాలీఫ్లవర్ మీల్ మేకర్ కుర్మాకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నానండి. యాక్చువల్లీ ఇది నేను ఇప్పుడే చేశాను కదా, అదే ఏ రెస్టారెంట్ నుంచో తీసుకొచ్చినంత టేస్టీగా ఉందంటే ఆహా, సింపుల్ అండి,
చాలా చాలా సింపుల్, చాలా బాగుంది కూడా. ఈ కుర్మా టేస్ట్ చేశాక అసలు సంగతే మర్చిపోయానండి. ఈ కుర్మా చేసుకునే దేని కాంబినేషన్ లో కదా, సేమియా, పాలకూర, క్యారెట్ బాత్ తో కలిపి తినడానికి చేసుకొని దీని ఒక్కదాన్నే తిని దీని మా ఎంజాయ్మెంట్ లోనే సరిపోయింది నాకు. సరే, దీంతో మిక్స్ చేసుకొని తిని ఎలా ఉందో కూడా చెప్తాను. నాకు తెలిసి అక్కడ మీరు అందరు జెలస్ ఫీల్ అవుతున్నారు కదా, ఇన్ని నేను చక్కగా మిక్స్ చేసుకొని తింటుంటే. ఇలా చక్కగా మిక్స్ చేసుకొని కొద్దిగా తీసుకొని, కొంచెం వేడిగా ఉంది లేదంటే మొత్తం నిజంగా చాలా 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 బాగుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అయినా కాస్త క్రియేటివ్ గా ఆలోచించగలిగితే చాలండి, బోలెడ్ అన్ని డిషెస్ మనం ఇంట్లోనే ట్రై చేసి వెరైటీస్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంటే నా లాగా ఎంజాయ్ చేయొచ్చు బోల్డ్ అన్ని డిషెస్ టేస్టీగా యమ్మీగా తింటూ. సరే, ఇలాంటి డిషెస్ ని, నేను చూపించిన డిషెస్ ని మళ్ళీ మీరు ట్రై చేయాలి అనుకుంటున్నప్పుడు, అరే రెసిపీ గుర్తు రావట్లేదే, ఎక్కడ రాసి పెట్టాను, ఇక్కడ పెట్టాను కదా, ఎక్కడ పడేశారండి, అలాంటి హడావిడేం అవసరం లేదు. చక్కగా ఆన్లైన్ వెళ్ళిపోయి www.youtube.com/ETV అభిరుచి అని టైప్ చేస్తే చాలు, మన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్ని వచ్చేస్తాయన్నమాట. లేదు అనుకుంటే www.facebook.com/ETV అభిరుచి అని టైప్ చేసిన మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్నిటిని మీరు చూసేయచ్చు. ఎంచక్కా కొత్తగా ట్రై చేసుకొని కొత్త రుచుల్ని ఎంజాయ్ చేయొచ్చు. మరి ఇవాళ అయితే నేను చక్కగా 2 వెరైటీ డిషెస్ ని, అది కూడా యమ్మీగా ఉండే డిషెస్ ని చూపించేశాను కదా. ఇప్పుడు వెంటనే కిచెన్ లోకి వెళ్ళిపోండి, ఇవి ప్రాక్టీస్ చేయండి. రేపు మళ్ళీ ఇంకో 2 వెరైటీ డిషెస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.